ఎప్పుడో మనం పుట్టకన ముందే జరిగిన వార్ ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతుందంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ నాలానే చాలామంది ఉన్నారండి వార్ జరగకూడదని చెప్పి కోరుకుంటున్నారు. మొన్న నేను పెట్టిన వీడియోకైతే చాలా పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయండి. వార్ జరగకూడదు అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ అండి. సో, వార్ జరగకుండా ఉండాలి అనంటే 2 కంట్రీస్ కూడా ఒక నిర్ణయంకి రావాలండి. నిన్న చర్చలయితే జరిగాయండి. ఆ చర్చల్లో మోదీ గారైతే ఒకటే వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళకి. ఏమన్నారంటే, ఎప్పుడైతే మీ కంట్రీలో టెర్రరిజం మీరు ఆపుతారో, వాళ్ళందరికీ వెళ్ళగొడతారో మీ కంట్రీ నుంచి, అప్పుడైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎవరు కూడా మీ కంట్రీలోకి రారు అని చెప్పి అన్నారు. సో, వాళ్ళు కూడా అలానే ఆలోచించి మా కంట్రీ కోసమే చెప్తున్నారు కదా అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళైతే నిర్ణయించుకున్నారు. సో, ఇప్పటి వరకైతే ఇది సాల్వ్ అయ్యింది. ఇంకా ఎన్ని రోజులు ఎలా ఉంటదో చెప్పలేము. సో, ఈరోజైతే నేను బిర్యానీ చేశానండి. ఎలా చేశాను, ఏంటి అనేది ఫుల్ వీడియో లింక్ ఇస్తాను కిందన. తప్పకుండా వెళ్లి చూడండి. సో, బిర్యానీ తినిన తర్వాత మనకి ఏవైనా ఉంది అంటే బాగా నచ్చిందంటే డ్రింక్ కదండీ! కోకో కోలా లేకపోతే థమ్స్ అప్. నేనైతే కోకో కోలా ఇష్టపడతానండి. చాలా బావుంటుంది. ఇందులో ఐస్ క్యూబ్స్ ఏసుకొని తాగితే ఇంకా బావుంటది. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.